నమస్తే. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి అన్న ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. ఫస్ట్గా కులగణన అనేది జరుగుతూ ఉంది. సో ప్రతిపక్ష పార్టీ రాజకీయ డ్రామాలు అదో ఏదో ఒకటి అంటారు. సో పాషం యాదగిరి గారు కులగణన ఏ విధంగా చూస్తున్నారు? కులగణన అనేది పచ్చి మోసం. అది ఇప్పుడు చెప్పేది ఒకటి ఉంటుంది. ఏం చెప్తారంటే తెలంగాణ సామెత ఏంటంటే ఏనుగు పండ్లు. రేవంత్ రెడ్డి కూడా ఏనుగు పండ్లే. నమ్మలే వాటిని చూపించాడు, చూపించే వాటితో నమ్మలేడు. దానికి వేరే ఉన్నాయి. తెలంగాణ సామెతే ఏనుగు పండ్లు చూపించే వాటిని నమ్మలేదు, దాంతో నమ్మలేదు. నమ్మలే వాటిని చూపించాడు. సరిగ్గా ఏనుగు పండ్లే అని. ఏనుగు పండ్లు ఉన్నోడు ఎట్లా మోసం చేస్తుండో ఈయన కూడా అట్లనే మోసం చేస్తుండు. నక్కనైనా ఏం తేడా లేదు. అందుకని ఇవి నమ్మాల్సిన పనే లేదు. కులగణన అనేది పచ్చి బోగొస్తుంది. కులగణన ఎందుకు నీకు తెలియదు ఎంత ఉన్నారో? మరి నువ్వు ఎంత ఇచ్చినావు, ఎన్ని సీట్లు ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన వాగ్దానాలే నమ్మలేదు. 34 పార్లమెంటుకు 2 ఇస్తున్నావు, ప్రతి లోక్సభ సెగ్మెంట్కు 2 ఇస్తున్నావు బీసీలకు. అంటే 34 ఇవ్వాలి 17లో ఇచ్చినావాను? ఇవ్వలేదు. ఇచ్చిన 22 4 ఓటు సీటు 18 ఇచ్చినావు. ఇంకెవరు నమ్ముతాడు నిన్ను? ఇప్పుడు కూడా అంతే మోసమే ఉంటుంది. ఎప్పుడైనా మోసమే. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కులగణన జరిగిన తర్వాత ఎలక్షన్ కి పోతామని చెప్పేసి కూడా అంటారు. వాళ్ళ మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ పొన్నం ప్రభాకర్ వీళ్ళందరూ కూడా అంటున్నారు ధీమాగా లోకల్ బాడీ ఎలక్షన్ కులగణన తర్వాతనే పోతామని చెప్పేసి అంటారు. అవి ఏమి నమ్మొద్దు. అంది నీ కులగణన లేదా? జనాభా ఎంతో తెలుసు కదా నీకు. కులగణన చేయాలన్నా తర్వాత నీ కులగణన చేసే నైతిక అధికారం లేదు, చట్టబద్ధమైన అధికారం కూడా లేదు. లేనప్పుడు ఏమైతుంది? కొట్టేస్తుంది కదా. తక్కిన బీహార్లో ఏమైంది? కొట్టేషన్ కదా, అయిపోతుంది. తర్వాత దీన్ని అనాలిసిస్ ఎప్పుడు 4 కోట్ల జనాభాను కులగణన చేసి అనాలిసిస్ చేయడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? 7 ఏళ్ళు పడుతుంది కదా. 7 ఏళ్ళు పడుతుంది. అనాలిసిస్ చేసినాక దాన్ని క్రోడీకరించాలి కదా, దాని జనాభా వాడుకోవాలి కదా, నువ్వు తర్వాత జనానికి ఉపయోగించాలి కదా. దాన్ని నువ్వు వాళ్ళకు చాకలి మంగలి కమ్మరి కుమ్మరి వాళ్ళు ఎట్లా బతుకుదరు ఆలోచించాలి కదా. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పోయిందో దాన్ని పునరుద్ధరించాలి కదా. ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నాశనమైంది, దాన్ని ఎట్లా పునరుజ్జింపజేయాలి కదా. దాని గురించి ఏం ఆలోచిస్తావు నువ్వు? ఏమి లేదు. ఎలక్షన్ల ముందు మాయ చేసి మభ్యపెట్టి మోసం చేస్తుంది. అందుకని పచ్చి మోసం ఇది. మళ్ళీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని కుల జనగణన చేయాల్సిన అవసరం ఉంది అదంతి అని చెప్పి చాలా సందర్భాలు మాట్లాడే అవన్నీ తుంగలు దొక్కినట్టేనా? రమ్మనండి ఆయన కిందికి వచ్చి కూడా ఉండమనండి. తుంగలు దొప్పి గంగలు కలిపేదే. ఆ రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి వింటుండా? నేను ఢిల్లీ బాంబే పోయిండు, ఏం చెప్పినా మహారాష్ట్ర తిరుక్కుంటా. రాహుల్ గాంధీ ఏదైనా అంటాడు, అంబానీ దగ్గర డబ్బులు తీసుకోవద్దంటాడు. మేము తీసుకున్నాం ఎందుకంటే అభివృద్ధి కావాలి కదా. మరి ఎట్లా మా స్టేట్ని అభివృద్ధి చేసుకోవాలని మేము తీసుకోవాలంటుడు. అంటే రాహుల్ గాంధీని లెక్కన పెడతలేవు నువ్వు. ఇక నువ్వు ఇంకొందేం లెక్క పెడతావు? నీ పార్టీ అధ్యక్షుని లెక్క పెట్టవు, నీ పార్టీ నాయకుని లెక్క పెట్టవు, మామూలు జనాలు లెక్క పెడతావు నువ్వు. ఆయన ఆర్ఎస్ఎస్ బీజేపీడే కదా. అందుకని రాహుల్ గాంధీని లెక్క పెట్టాడు. మనకు తెలిసింది అది, కొత్త ఏముంది అది. కాబట్టి ఆయన ఏది చెప్పినా కూడా మనం నమ్మాల్సిన పని లేదు, వినాల్సిన పని లేదు, విశ్లేషించాల్సిన పని అంతకంటే లేదు. సో ఇంకో విషయం, రీసెంట్ గా రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా సో మూసీ నదికి సంబంధించి పర్యాటక ప్రాంతం అక్కడ పర్యటించారు. నోటీసులు ఇచ్చినేమో మన హైదరాబాద్, అంబర్పేట, మలక్పేట ఆ ఏరియాలో, కానీ పర్యటించిందేమో నల్గొండది. సో దీన్ని ఎట్లా ఉండొచ్చు? ఆయన పోయి ముందు ఫస్ట్ ఆ మూసీ నదిలో కాలుష్యం ఎక్కడ వస్తుంది? దోతుగూడెంలో మందుల కంపెనీలు, ఫార్మా కంపెనీలు, అక్కడ తర్వాత చౌటుప్పలు పోయి మురళీకృష్ణ ప్రసాద్ కలువు. ఏమొస్తున్నాయి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి, మూసీలకు ఎట్లా వస్తున్నాయి చూడు. అక్కడ పక్కన తేరెటిపల్లి ఏమైంది, జేకేసారం ఏమైంది, కోయలగూడెం ఏమైంది, తుమ్మలగూడెం ఏమైంది, అక్కడ చూడు. అటు పోలేదు. తర్వాత మందాయిపల్లిలో ఎన్ని మందుల కంపెనీలు ఎంత విషయం అవుతుందో చూడు నువ్వు. అవి చూడకుండా నువ్వు ఎక్కడ డ్రామా చేస్తే ఎట్లా? ముందు అక్కడ పోయి చూడాలి. ఆయన నువ్వు సంఘం పోయి దేవుని దండం పెట్టుకుంటే అది పుణ్యం కోసం. నువ్వు చేసిన పాపాలు పోతుందో చేస్తున్నావు. రామనామం జపనా, పరాయిమాలు అపనా. పరాయిమాలు నువ్వు దొంగిలించినావు కాబట్టి రామనామం జపిస్తున్నావు. ఆ మందుల కంపెనీలు పోతే అప్పుడు నీకు సంగతి తెలుస్తుంది. అక్కడ పోయి నీ ఊరిని మంత్రులు ఓ 10 రోజులు చౌటుప్పలు పడుకో, 10 రోజులు ఆ కంపెనీ ఆవరణలో పడుకో, 10 రోజులు దోతిగూడలో పడుకో, 10 రోజులు అక్కడ పడుకో, 10 రోజులు పాటంచెర్లు పడుకో, పాశమేళాన్ని పడుకో, 10 రోజులు పోలేపల్లిలో పడుకో. అప్పుడు మీరు అక్కడ యాత్ర చేస్తే మీకు జ్ఞానం వస్తుంది. అంతేగాని ఎక్కడో పోయి ఆడ కూర్చొని ఈడ కూర్చొని పాదయాత్ర చేస్తే మీకు జ్ఞానం రాదు. అది తప్పైపోతుంది. సో మళ్ళీ 600 అయినా సరే బుల్డోజర్లు ఎక్కిస్తాం, కుక్క సాగు వస్తాం, ఇవన్నీ వ్యాఖ్యలు చేసి ఎట్లయినా సరే మేము రూసి సుందరీకరణ చేసేది ఎడతామని చెప్పేసి ఇంత ధీమాగా గవర్నమెంట్ 1,41,000 కోట్లు కూడా ఖర్చు పెడుతుంది. సంస్కారహీనుల భాష. ముఖ్యమంత్రి అంటాడు చట్టం పాటించాలి కదా. అడ్డం వచ్చిండు అనుకోడు, అడ్డం వచ్చిన చంపే అధికారం నీకుందా? లేదు కదా. చంపినోడిని చంపే అధికారం కూడా నీకు లేదు. ఎందుకంటే కోర్టులో పెట్టి విచారించాలి, రుజువు చేయాలి. అది చట్టం చేసే పని. నువ్వు చంపుతానంటే ఏమర్థం? అది సంస్కారమైనా? అంటే నేను చట్టాన్ని లెక్క పెట్టిన నా ఇష్టం అని చెప్తున్నాను. ఒకవేళ కేసీఆర్ అడ్డుపడ్డాడు, కేటీఆర్ అడ్డుపడ్డాడు, చంపుతావు. వాళ్ళని ఎట్లా చంపుతావు? ఏ పద్ధతి, ఏ చట్టం ప్రకారం చంపుతావు? అంటే చట్ట విరుద్ధమైన పనులు చేస్తానని చెప్తున్నాను. ఇంతకుముందు కేసీఆర్ కూడా చాలా మందిని తిట్టిండు, కానీ నేను బుల్డోవర్లు ఎక్కిస్తా అనలే, అట్లా అనలే. నువ్వు అంతకంటే హీనంగా మాట్లాడుతున్నావు.
మరి ఏంది తప్పు? ఏం భాష ఇది? ఈ సంస్కారం ఏంది? చంపుతానని చెప్పుడు ఏంది ఇది? ఎట్లా చంపుతావు నువ్వు? ఏ చట్టం ప్రకారం చంపుతావు? వాళ్ళనే కాదు, రేపు మనం దామగుండం చూస్తున్నాం. దామగుండంలో కసబ్లు అన్నాడు అంటే మీరు టెర్రరిస్టులు, భారత శత్రువులు కాబట్టి చంపుతా అంటున్నాడు. అంటే 13 లక్షల చెట్లు నువ్వు కొట్టేయచ్చునా? ఏమైనా జ్ఞానం ఉందా నీకు? నిజాయితీ నాది కాదు కదా, అది కూడా తప్పే కదా. నీ ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటూ పోతా, నేనే రాజ్యాంగం అని చెప్పుకుంటున్నావు, తప్పు కదా అది. పోనీ నీకు చదువు ఉందా? ఏమన్నా ఏం చదువుకున్నావు? ఏం శీలం ఉంది? ఏం నిజాయితీ ఉంది? నువ్వు కాంగ్రెస్ పార్టీ చెందిన వాడివేనా? కాదు కదా. కాంగ్రెస్కు అర్హత లేదు, కాంగ్రెస్కు వారసుని కూడా కాదు. అందుకని మరి కాంగ్రెస్ వాళ్ళు మేల్కొనాలి, జనం మేల్కొనాలి, తెలంగాణ ప్రజలు అందరు గమనిస్తుండ్రు. తెలంగాణ మంచో చెడో ఏదో ఉద్యమమో డ్రామానో చేసిండు కేసీఆర్, అటువంటి వాళ్ళు తీసి పారేసారు. నువ్వేం చేయలేదు, ఏం పోరాటం చేసినావా? ఏం చేయలేదు. నిన్ను లెక్క పెడతారా? లెక్క పెట్టరు నీకు. కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇప్పటి నుంచి. అందుకని జనం హెచ్చరిక చేస్తుండ్రు. జ్ఞానం తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకొని శీలం తెచ్చుకో, శీలం తెచ్చుకొని సంస్కారం తెచ్చుకో, కరుణ తెచ్చుకో. ఆ తర్వాత జనం నమ్ముతారు. లేకపోతే జనం నేను ఈసడిస్తాడు, తీసి అవతల పాటిస్తారు. అదే మూసిన నీకు గోరి కడతారు. సో ఫైనల్ ఒక్క మాట అన్న, కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారు అని చెప్పేసి అట్లా ఇట్లా నడుస్తా ఉంది. ఇంకోటి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ మన హైదరాబాద్ లో పోలీస్ యాక్ట్ కూడా ఇవన్నీ. సో దీని గురించి ఏం చెప్తారు? ఇద్దరు కలిసే ఉన్నారు, కేటీఆర్, కేసీఆర్, రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారు కాబట్టి అరెస్ట్ కాడు. డ్రామా అది మనం చూసినాం కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అన్ని రజాకారులు కృత్యాలు చేస్తే ఒక్క రజాకారు శిక్ష వేసిందా? కాశం రాజుకి వేసిందా? రాయకాలికి వేసిందా? చేయలే కదా. అదే నిజాంను తీసుకొని పోయి రాజ్భవన్లో పెట్టారు. 1956 అక్టోబర్ 31 వరకు ఉస్మాన్ అలీ ఖానే ఉన్నాడు కదా. 300 అమ్మాయిని తీసుకొచ్చి చేసుకుంటే బీజీ కేసు వేసిండు కదా. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళు అందరూ జైలు పెట్టారు కదా. నంద్యాల శ్రీనివాసరెడ్డిని, నల్లా నరసింహులను అందరూ జైలు పెట్టారు. 59 వరకు వాళ్ళని ఉరిదీయాలని చూసారు. రజాకారుల వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉరిదీయాలని చూసినారు, జైల్లో పెట్టినారు. నిజాంనేమో రాజ్భవన్లో పెట్టారు. రాజ్భవన్లో ఉండాల్సిన వాడు జైలు ఉన్నాడు, జైలు ఉండాల్సిన వాడు రాజ్భవన్లో ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఒకటే, ఏమి చేయదు. రేవంత్ రెడ్డి పెద్ద సన్మానం చేస్తాడు. కేటీఆర్ విమర్శించినంత కొద్దీ కేటీఆర్ హీరో అవుతాడు, కేసీఆర్ హీరో అవుతాడు. ఇద్దరు కుమ్మక్కయ్యే ఉన్నారు. అందులో ఉన్నోళ్ళే కదా మొత్తం, ఆ దొంగలే కదా. ఎవడు మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు అంతా కాంగ్రెస్ వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు కదా. ఇప్పుడంతా ఏం తేడా ఉంది? వాళ్ళే వీళ్ళు, ఆ దొంగలే ఈ దొంగలు. ఇద్దరి మధ్యన అగ్రిమెంట్ ఎప్పుడో ఉన్నది, అంతా కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ పైసలు భూములే. ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉండాలి, భూములు కబ్జాలు పెట్టాలి. కానీ నువ్వు ఎట్లా ఏడు కబ్జాలు పెట్టినావు చెప్పు? నీకింత నాకింత, పైసలు కూడా అంతే. అందుకని డ్రామా. రాజకీయ నాయకులు ఎవరు నమ్మొద్దు. ఏ రాజకీయ నాయకుడైనా లఫంగనే, ఏ రాజకీయ నాయకుడు దొంగనే. చోర్, బడా చోర్, మహా చోర్. ఆ చోర్లను నమ్మొద్దు. వాళ్ళందరూ జనం ఈసరించుకుంటారు. ప్రజల పరిస్థితి ఎట్లా? ప్రజలు చెప్పాలి, చదువుకున్న దండాలి. దొంగలు వాళ్ళు మూతులు నాకుతున్నారు కదా. చదువుకున్నాడు తప్పని చెప్తుండా? అప్పుడు చెప్పడు, ఇప్పుడు చెప్పడు, ఎప్పుడు చెప్పడు. ఈ దేశానికి శత్రువు ఎవడంటే, శని ఎవడంటే చదువుకున్నోళ్ళే. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ దొంగల సభలు కూర్చొని ద్రౌపది గుడ్డలు లిప్పుతుంటూ నోరు మూసుకొని కూర్చున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చదువుకున్న దొంగలు, నేరస్తులు. అందుకని వాళ్ళు కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తేనే నమ్మాలి. చెంచులు, గోండులు, కోయలు చదువులంతా మంచోళ్ళే. వాళ్ళకి శీలం ఉంది, సంస్కారం ఉంది, వీళ్ళకి లేదు. కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, చెప్తే జ్ఞానం వస్తుంది. సోషల్ మీడియా చేయాలి పని. థ్యాంక్ యూ. విన్నారు కదా పాశం యాదగిరి గారు చెప్తున్న పరిస్థితి. సో కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ నడుస్తున్న వార్తలు కూడా, సో అరెస్ట్ అవబోతారా అని చెప్పేసి అంటున్న వార్తలు కూడా సేమి కాదు. అందరు దొంది అందరు కలిసి ఒకటే కుమ్మక్కై ప్రజల్ని మోసం చేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. అండ్ అలాగే మూసి పక్షాలు ఇవన్నీ ఏం కాదు, ఇదంతా రాజకీయ హైడ్రామా. దాంతో పాటు కులగణనకు సంబంధించి ఏదైతుందో సో అది కూడా ఏం కులగణ బట్టి ఎవరికి మేలు కాదు, ఏమి కాదు. సో అంతా కేవలం రాజకీయ డ్రామా అని చెప్పేసి పాశం యాదగిరి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టింగ్ వాహిని టీవీ ఫ్రమ్ హైదరాబాద్.